హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా రోజుల క్రితం తీసిన ఒక వ్లాగ్ అయితే మీ ముందుకు తెచ్చాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సమ్మర్లో నేను మా మిస్సెస్ మా పాప కలిసి ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. కానీ కొంచెం పని బిజీ వల్ల ఈ వీడియోని అయితే ఎడిట్ చేయలేకపోయాను. అలా అని ఈ వీడియోని తీసేద్దామా అంటే మనసు ఒప్పుకోలేదండి, ఎందుకంటే వీడియో చాలా బాగా వచ్చింది. అలాగే ఎగ్జిబిషన్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. అయితే ఈ వీడియోలో మేము ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది చూసేసేయండి. ఇదిగోండి, మొత్తానికి హైదరాబాద్లో కుకట్పల్లిలో మెట్రో షాపింగ్ మాల్కి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈసారి ఎగ్జిబిషన్ డెకరేషన్ టికెట్ కౌంటర్ దగ్గర నుండే మొదలైందండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇదేనండి టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్ బయటే మనకి ఇక్కడ పెద్ద బ్యానర్ కనిపిస్తుంది కదా. అడల్ట్కి అయితే ఎంట్రీ ఫీ 150 రూపీస్, అలాగే చిల్డ్రన్కి అయితే 120 రూపీస్. ఇక్కడ చూసేసరికి లేడీస్ కౌంటర్ దగ్గర క్యూ అయితే తక్కువ ఉంది కదా, అందుకోసమే మా అమ్మాయి మా మిస్సెస్ ఇద్దరు కలిసి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకున్నారు. ఇంకా మా మిస్సెస్ మా పాప టికెట్స్ తీసుకున్న తర్వాత మేము ముగ్గురం కలిసి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జిబిషన్ దగ్గర ఎప్పుడు నేను ఇంతలా లైటింగ్ అయితే చూడలేదండి. ఈసారి మాత్రం లైట్ డెకరేషన్ చాలా బాగా చేశారండి. ఇదిగోండి, ఇదేనండి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ గేట్. ఎంట్రన్స్ గేట్ చూసారా, ఎంత చక్కగా పెద్ద ఫిష్ ఆకారంలో చేసేసరికి సూపర్ అనిపించింది అనుకోండి. అయితే ఈ ఫిష్ గేట్ లోపల నుండి వెళ్ళేసరికి ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఈ చోట ఫిష్ ఎక్వేరియం అనేది అరేంజ్ చేశారనమాట. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ముందు ఎగ్జిబిషన్ తిరిగేసి వచ్చేసండి, అప్పుడు ఫిష్ ఎక్వేరియం చూస్తే మీకు రద్దీ కూడా తగ్గుతుంది, హాయిగా చూడొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మేము ముందుగా ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చేసాం. మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ అనగానే డిఫరెంట్ షాప్స్లో డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి లేడీస్కి అయితే పండగే పండగ. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా పక్షులు గూడులో నిల్చున్నట్టుగా ఎంత బాగున్నాయి. ఈ హ్యాంగింగ్స్ మాత్రం నేను ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా తీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే చెప్పాను కదా, మాది బేబీ కేర్ సెంటర్ ఉంది కదా, బేబీ కేర్ సెంటర్లో ఇలాంటి ఐటమ్స్ అన్ని పెడితే పిల్లలు చూసి భలే మురిసిపోతారనుకోండి. అందుకోసమే ఈ ఒక జత అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. ప్రతిసారి నేను ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడల్లా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అయితే తీసుకుంటూ ఉంటానండి. కానీ ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆల్రెడీ బెడ్షీట్స్ తీసుకున్నాం కాబట్టి ఈసారి ఇక్కడైతే తీసుకోలేదు. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, లేడీస్కి ఇమిటేషన్ జ్యువెలరీ అన్న, బ్యాంగిల్స్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం. కాబట్టి ఈ షాప్ దగ్గర మా మిస్సెస్ మా పాప అయితే చాలాసేపు గాజులన్నీ ట్రై చేసి కొన్ని గాజుల జతలు అయితే తీసుకున్నారు. అలాగే ఇక్కడ గాజులు కూడా కాస్త డిఫరెంట్గా ఉండేసరికి నేను కూడా ఓకే చెప్పేశానండి. మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అంటే లేడీస్కి పరమ పిచ్చి. అలాంటిది ఇక్కడ కుప్పలు తెప్పలుగా హ్యాండ్ బ్యాగ్స్ చూసేసరికి మా అమ్మాయి మా మిస్సెస్ తెగ సంబరపడిపోయారు అనుకోండి. అలాగే ఎగ్జిబిషన్లో ఒక స్టాల్లో మొత్తం చెప్పులతో నిండిపోయాయి అనుకోండి. చెప్పులు వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి అనుకోండి. ఇంకా మా మిస్సెస్ మా పాప కొన్ని చెప్పుల జతను ట్రై చేసి అయితే తీసుకున్నారు. అలాగే మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, నేను కొంచెం ఫుడీ అని. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి గోబీ మంచూరియా మిక్స్ అయితే అమ్ముతున్నారండి. ఆ మిక్స్ వేసి డైరెక్ట్గా మనం గోబీ మంచూరియా అయినా గోబీ పకోడీ అయినా వేసుకోవచ్చు. కాబట్టి ఈ టేస్ట్ చూసేసరికి నాకైతే చాలా నచ్చిందండి. అందుకే ఈ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, ఆడవాళ్ళకి ఇమిటేషన్ జ్యువెలరీ అన్నా చాలా ఇష్టమని. కాబట్టి ఈ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్లో మా మిస్సెస్ మా పాప కొన్ని అయితే ట్రై చేసి ఈ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా తీసుకున్నారు. అండ్ ఇదివరకు బ్లాగ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్లో బెడ్షీట్స్, పిల్లో కవర్స్ వచ్చేసరికి చాలా బాగుంటున్నాయండి. కానీ ఈసారి మాత్రం తీసుకోలేదండి, ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేసరికి ఒకసారి తీసుకున్నాం. కాబట్టి అవే ఉన్నాయి కదా, అందుకోసమే ఈసారి అయితే తీసుకోలేదు. అదేవిధంగా ఇంకో స్టాల్లో చూసేసరికండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, క్రీపర్స్ బాబా ఎక్సలెంట్గా అనిపించాయి అనుకోండి. ఇక్కడ చూసారా, ఈ లోటస్లు బౌల్లో వాటర్ పోసి ఈ లోటస్ వేసి రూమ్ డెకరేటర్గా యూజ్ చేసుకుంటానండి. సూపర్ ఉంటాయి కదా. అలాగే ఈ ఫ్లవర్ బంచెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి, ఎందుకంటే కొంచెం బ్రైట్ కలర్స్ ఉన్నాయి కదా. మాది డే కేర్ కూడా, కాబట్టి ఈ బ్రైట్ కలర్స్ చూడగానే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, అందుకే ఈ ఫ్లవర్ బంచెస్ అయితే తీసుకున్నాను.
అలాగే ఈ చిన్న చిన్న ప్లాంట్స్ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఈ షాప్లో ప్రతి ఐటమ్ చూస్తుంటేనే కొనేయాలనిపిస్తుందండి. అలాగని అన్నీ అయితే కొనలేం కదండి. ఇక్కడ చూడండి కలర్ఫుల్గా డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ ఫ్లవర్ బంచెస్ నన్ను అయితే సూపర్గా ఆకట్టుకున్నాయి అనుకోండి. ఇంక మొత్తానికి చివరిగా మేము ఈ ఫ్లవర్ బంచెస్ని అయితే తీసుకున్నాం. అదేవిధంగా ఇంకో షాప్లో వచ్చేసరికి కుర్తా మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. కాబట్టి మా మిస్సెస్ అయితే ఈ కలర్ కుర్తాని చూస్ చేసుకొని ఈ కలర్ కుర్తాని అయితే తీసుకుంది. ఇంక ఇప్పుడైతే ఈ విధంగా స్మోక్ బిస్కెట్స్ అనే స్టాల్ అయితే కనిపించిందండి. ఇంకా ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. కాబట్టి ఇక్కడ ఒక కప్ ఆఫ్ స్మోక్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాం. ఇంక ముందుగా మా అమ్మాయి అలాగే మా మిస్సెస్, తర్వాత నేనైతే ట్రై చేశాను. వీటిని తింటుంటే రుచేమో కానీ భలే ఫన్నీగా అనిపించాయి అనుకోండి. నోటి నుండి ముక్కు నుండి ఈ విధంగా స్మోక్ వస్తుంటే చాలా ఫన్నీగా అనిపించిందండి. అలాగే ఇంకో చోట డిఫరెంట్ విగ్రహాలు ఇలా వాల్ హ్యాంగింగ్స్ చూసేసరికండి నాకైతే భలే బాగున్నాయి అనిపించేయండి. అయితే ఎగ్జిబిషన్లో ఒక స్టాల్లో ఈ విధంగా మా పాపకి అయితే డ్రెస్సెస్ చూసాము. ఆ డ్రెస్సెస్లో ఇక్కడ చూసారా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో లాంగ్ ఫ్రాక్ అనేది మాకైతే బాగా నచ్చింది. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉండేసరికి ఈ ఫ్రాక్ని అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ ఫ్రాక్ తీసుకున్నాక ఆ పక్క స్టాల్లోనే ఈ విధమైన వెజిటేబుల్ కట్టర్ అయితే కనిపించిందండి. ఈ వెజిటేబుల్ కట్టర్ యూజ్ చేసి ఇన్ని కూరగాయలైనా చాలా అంటే చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా కూడా కట్ చేసేసుకోవచ్చండి. అండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నాకు ఇంకో ఛానల్ మల్టీ ఛాంప్ అనేసి ఉందని, దానికి ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేయాలనుకోండి ఈ కట్టర్తో అయితే నేనైతే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అందుకోసమే ఈ వెజిటేబుల్ కట్టర్ని కూడా తీసుకున్నాము. ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జిబిషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రైడ్స్. ఇంక చివరిగా రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంతకు ముందు చేసిన ఎగ్జిబిషన్ బ్లాగ్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు మా పాపకి రైడ్స్ అంటే ఇష్టం, కానీ మా మిస్సెస్కి చాలా భయం అండి. కాబట్టి నేను మా పాప కొన్ని రైడ్స్ అయితే ఎక్కి ఫుల్గా ఎంజాయ్ చేసాం. కెమెరా వైపు చూడు. డాడీ సురుతుంది మెల్లగా. అబ్బో ఈ అబ్బాయిని కక్కేస్తాడు. చూడు ఇటు చూడు ఇటు చూడు. వచ్చి ఆన్లో ఉన్నది. అబ్బో చెయ్యి ఇస్తాను. ఎవరు భయపడతా. చూసారుగా ఫ్రెండ్స్, మేమైతే రైడ్స్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా రైడ్స్ అన్నింటినీ ఈ విధంగా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక దగ్గర వచ్చేసరికి మాకు ఐస్ గోలా స్టాల్ అయితే కనిపించిందండి. ఇంక ఇక్కడ ఐస్ గోలాలు చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి వెంటనే 3 కాలకట్ట ఫ్లేవర్ ఐస్ గోలాలు తీసుకొని నేను మా పాప మా మిసెస్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. అలాగే ఇంకో చోట చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఈ విధంగా ప్లే ఏరియా, చిన్నపిల్లల కోసం స్పెషల్ రైడ్స్ కూడా ఉన్నాయి.
అయితే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అన్నాక ఫుడ్ స్టాల్స్ లేకుండా ఉంటాయా చెప్పండి. కాబట్టి ఇక్కడ చక్కగా ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారండి. కానీ మేమైతే ఆ టైంకి తినలేదనుకోండి. ఇంకా చివరిగా ఒక స్టాల్లో బీట్స్తో ఈ విధంగా హ్యాండ్ మేడ్ జాకెట్ అయితే కనిపించిందండి. ఈ జాకెట్ అయితే మాకు చాలా నచ్చేసిందండి. కాబట్టి ఈ బ్లాక్ కలర్ జాకెట్ అయితే తీసుకున్నాం. ఇంకా ఈ విధంగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మీకు తెలుసు కదా, ముందు ఎంట్రన్స్ గేట్ దగ్గరే మనకి ఫిష్ ఎక్వేరియం పెట్టారని ఆ ఫిష్ ఎక్వేరియం చూడటానికి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ లోపలికి వెళ్ళగానే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఫిష్ చాలా 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 బాగున్నాయి అనుకోండి. మేమైతే ఈ డిఫరెంట్ ఫిష్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఒకసారి చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. ఇన్ని రకాల ఫిష్ ఒకే దగ్గర చూడటం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనుకోండి. ఇన్ని రకాల ఫిష్ని ఒకే దగ్గర చూడటం ఇది ఒక ఎత్తు అయితే, మేము ఈ ఎక్వేరియం లోపల నుండి నడుచుకొని వస్తుంటేనండి ఆ ఫీలింగ్ అయితే సూపర్గా అనిపించింది. పింక్, బ్లూ ఈ నియాన్ కలర్స్ మధ్యలో ఆ ఫిష్ని చూస్తూ ఈ విధంగా ఎక్వేరియంలో నడిచి వస్తుంటేనండి సూపర్గా అనిపించిందండి. చూస్తుంటేనే మీకు అనిపిస్తుంది కదా, మేము స్వయాన ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మేము ఎగ్జిబిషన్ అలాగే ఈ ఫిష్ ఎక్వేరియం అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. అయితే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.